ధర్మస్థల విషయంలో స్పెషల్ ఏంటంటే ప్రచారం చేసిందేమో రోజుల తరబడి కాదు, వారాల తరబడి కాదు, నెలల తరబడి. ఇప్పటికి కూడా అదే పాయింట్ కట్టుబడి ఉన్నామని వామపక్ష భావజాలిక విశ్లేషకులు, జర్నలిస్టులు చెప్పుకొస్తున్నారు. ఏంటంటే ఆ టైంలో మిస్సింగ్ కేసులు బోలెడు ఉన్నాయి అన్నటువంటి. ఇప్పుడు కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసులు ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఇదివరకు చెప్పినట్టు 30,000 మంది మిస్సింగ్ అని చెప్పి, ఆ తర్వాత డీజీపీ ఏం చెప్పారు, అవన్నీ వాళ్ళందరూ రిటర్న్ వచ్చేసినాయే, ట్రేస్ అయిపోయారు, 1200, 1500 ఫైనల్గా ఉంటాయి, అవి కూడా ఇళ్ళకెళ్ళి చెక్ చేస్తే తెలుస్తుంది అని చెప్పారు. అట్లాగే అక్కడైనా ఉంటుంది. ఎక్కడైనా మిస్సింగ్ కేసులు అనేటటువంటి వాటిట్లలో మహిళల మిస్సింగ్ కేసులో 100కి 70 నుంచి 80 ఇంట్లో వాళ్ళ మీద అలగటము, ప్రేమలు, పెళ్ళిళ్ళు ఇట్లాంటి. దాంట్లో ఖచ్చితంగా 1%, 2%, 5% మోసపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే లైక్ వాళ్ళు ఏది కిడ్నాప్లు అనే కంటే కూడా వేరే వాడి చేతిలో మోసపోయి వ్యభిచార గృహాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు. పోలీసులు డీప్గా వెరిఫై చేస్తే సరిపోతుంది, కానీ అది చెయ్యరు. సాధారణంగా జరిగేది ఏంటి అంటే మహిళలకు సంబంధించింది రాగానే మిస్సింగ్ అనగానే పక్కన పెట్టేస్తుంటారు, మళ్ళీ వాళ్ళే వస్తారులే అన్నట్టుంది. అందువలన అవి తేలవు. ఈవెన్ ఆ మహిళలు వెనక్కి ఇంటికి వచ్చేసినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆన్సర్ మళ్ళీ చెప్పరు ఇట్లాగే. ఎందుకంటే ఈ అమ్మాయిని మళ్ళీ తీసుకెళ్ళి పోలీసుల ముందు కూర్చోబెట్టాలి, అప్పుడు పరువు పోతుంది, ఇంటి పరువు పోతుంది అన్న ఉద్దేశంతో పక్కన పెట్టేస్తారు. పోలీసులు మళ్ళీ వెరిఫై చేసుకుని అవన్నీ చెక్ చేసుకుంటారంటే ఉండదు. అట్లాంటి కేసులనే ఇప్పుడు అక్కడ కూడా ఈ వామపక్ష భావజాలిక జర్నలిస్టులు ప్రొజెక్ట్ చేసుకొచ్చేది. అసలు అది వింటంటే ఒళ్ళు గగురు పొడి చేస్తుందంట వీళ్ళకి. ఇంకా వీళ్ళు చెప్పేటటువంటిది ఏంటంటే సమాజానికే ఒళ్ళు గగురు పొడి చేస్తుంది. ఎందుకంటే ఇంత తప్పుడు వార్తలు, ఇంత తప్పుడు ప్రచారం చేస్తారు. అక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సరిపోయింది, అదే బీజేపీ గవర్నమెంట్ అయితే అది కూడా దాచేశారు వీళ్ళు అని చెప్పేటటువంటి దుర్మార్గం ఉండేది. ఓవరాల్గా ధర్మస్థలాలు మొన్నటిదాకా ఈ నెలల తరబడి ప్రచారాలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఒక్క రోజులో అయిపోయింది. ఇట్లాగన్నారు, ఓ చిన్న వార్త లోపలేశారు అంతే తప్పించి ఒక పవిత్ర పుణ్యక్షేత్రం మీదన జరిగిన విష ప్రచారాన్ని మాత్రం దాని డీటెయిల్స్ ఎందుకు చేశారు వీళ్ళు, ఏంటి, ఈ వైపులో ఫాలోఅప్ చేస్తారంటే చెయ్యరు. మన దౌర్భాగ్యం ఏంటంటే హిందువులలో కులాల వారీగా, వర్గాల వారీగా, పార్టీల ప్రేమల వారీగా వ్యవహరిస్తూ ఉండటం వల్ల ఇట్లాంటి వాటిట్లలో పాస్ ఆన్ న్యూస్ కిందనే చూస్తున్నాం. అదే వాళ్ళు వచ్చేటప్పటికి ఎదుటి వాళ్ళల్లో విష ప్రచారాన్ని చేయడంలో సక్సెస్ అవుతున్నారు.